హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను మద్దాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాను. ఈ గుడి జంగారెడ్డిగూడెంలోనే, మా ఇంటికి చాలా దగ్గర. ఇంకా నాకు చాలా ఇష్టం. నా వెనకాల డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్లో నుంచి మేము లోపలికి వచ్చాము. గుడి ఎదరు నుంచి చూస్తే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా ఈ గుడికి వచ్చి చాలా మంత్స్ అయిపోయింది. నేను లోపల వీడియో తీశాను, ఎందుకంటే నేను గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను కాబట్టి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అయితే వీడియో తీశాను. ఇంకా పక్కన షాప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా ఉంటుంది. ఇంకా గుడి లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఎంత బాగున్నారంటే అసలు చూస్తే భలే అనిపించింది. ఇంకా అందరూ కూర్చున్న చోట మేము కూర్చున్నాము. ఈరోజు గుడికి మా మమ్మీ, మా డాడీ, ఇంకా నేను వచ్చాము. ఇంకా ఈ గుడి ప్రసాదం విషయానికి వస్తే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ పులిహోర, లడ్డు పెడతారు. నాకు పులిహోర కన్నా లడ్డు అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక 2-3 లడ్డూలు ఎప్పుడూ తీసుకుంటాను. ఇంకా మీకు పక్కన షాప్స్ కనిపిస్తుంది కదా, ఆ షాప్ చూసి నేను ఫుల్గా షాక్ అయిపోయాను. నోరు ఎల్లబెడితే ఈ వీడియో తీశాను. అది మీకు కనబడలేదు, ఎందుకంటే నేను షాప్స్ బయటే ఉంటుంది అనుకున్నాను. అంటే గుడి బయటే షాప్ ఉంటుంది అనుకున్నాను, కానీ గుడి లోపల షాప్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. తర్వాత మా మమ్మీని అడిగితే అప్పుడు మా మమ్మీ చెప్పింది, గుడి లోపల కూడా షాప్ ఉంటుందమ్మా, బయటే కాదు అని చెప్పింది. అప్పుడే ఫుల్ షాక్ అయిపోయాను గాయస్. ఇంకా ఇది నాకు ఇష్టమైన ఒక థింగ్ అనుకున్నాను, అదేంటో చూపిస్తా. ఇంకా నేను గుడికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫేస్ చూడండి ఎలా కాకిలా అయిపోయిందో. ఇప్పుడు నా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తర్వాత కలుద్దాం, సరేనా ఫ్రెండ్స్? నేను గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఒకటి కొన్నా. అంటే నాకు తెలుసు కదా, నాకు పిచ్చి ఉంది. అయ్యేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా. నాకు కీ చైన్స్ అంటే చాలా పిచ్చి ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బొమ్మలు అయినా ఉన్నాయి, నేను చూసా. అన్నసలు నేను అసలు ఈ బొమ్మలు ఏం కొనలేదు, కానీ కీ చైన్ కనిపించింది. కనిపించగానే బండాపు అని చెప్పి కనిపించేస్తున్నా. సారా కీ చైన్ ఎలా ఉందా నామం. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి నచ్చింది, కీ చైన్ చాలా నచ్చింది. చూడండి వెంకటేశ్వర స్వామి ఇటు పక్క నామం. ఇక్కడ చూస్తే మీరు చూసే ఉంటారు, ఇక్కడ చూడండి. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. రాత్రి పెట్టుకున్నా ఫోను, మా మమ్మీకి పెట్టి నేను పెట్టుకున్నా. సో నేను అప్పుడు ఇది వేసుకుంటా సింపుల్గా. అంటే మా మమ్మీ చేతి మొత్తం పెట్టాను, మొత్తం ఇక్కడ కాదు, ఇక్కడ దాకా మొదలు చిన్నగా పెట్టిందో మా అమ్మకి ఎక్కువ హెవీ ఉంటుంది, మొత్తం సింపుల్గానే పెట్టుకుంటుంది. అలా పెట్టుకునేసరికి నాకు పెట్టుకోవాలనిపించింది, సో చిన్నగా పెట్టుకున్నాను అంతే. సరే చూసారా, నాకు నిజంగా భలే చూటిపోయింది. 2 భలే ఉంది. వెంకటేశ్వర ఉంది. ఇదంతా ఆంటీ అమ్మకు 70 రూపీస్ చెప్పారు. 70 రూపీస్ చెప్తే తగ్గించమంటే 60 చెప్పారు, కానీ మా అమ్మ 50 రూపీస్ ఇచ్చింది. 70 50 రూపీస్ కొన్నాం. 50 రూపీస్ మరి ఎక్కువ తక్కువ తెలియదు, కానీ అమ్మ 50 రూపీస్ నాకు మాత్రం చాలా నచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి సార్ నేను కీ చేసుకుంటా. ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్తా, అన్నిసార్లు చెప్పేసరికి చిరాకు వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. ఇంకా స్వీట్స్ కూడా కొన్న. స్వీట్ షాప్ దగ్గర ఆపారు మా డాడీ. ఆపిన తర్వాత దొరికింది సందని చెప్పి నాకు నచ్చినవి అన్నీ కొనిపించేసుకున్నా. చూపిస్తాను. అన్నీ అంటే చిన్న అన్నీ అంటే ఎక్కువేం కాదు, కానీ కొంచెం తక్కువ. నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఇక్కడ బొబ్బట్లు రెండు బొబ్బట్లు ఎంతో నాకు తెలియదు. ఒక్క బొబ్బట్టు 15 రూపీస్. 15 రూపీస్ అంటే బొబ్బట్టు ఎక్కువ, మరి ఎక్కువ అనిపించింది, కానీ నాకు బొబ్బట్లు అంటే ఇష్టం కాబట్టి కొనేసుకున్నా. 2 బొబ్బట్లు అక్కడ కనిపించగానే కొనేసా. ఇంకా ఇదేంటో బన్నకి స్వీట్ పోస్తారు, క్రీమ్ పోస్తారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలీదు అది. ఇంకా ఈ స్వీట్ చూపిస్తా. అదిగోండి, ఈ స్వీట్ తెలుసుగా మీకు చాలామందికి. ఈ స్వీట్ పేరేంటో నాకు తెలీదు, నాకు నచ్చుద్ది, చాలా బాగుంటుంది. ఎక్కువ తింటే ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది కదా, కొంచెం తక్కువ తింటే నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. దాని పేరేంటో తెలియదు కానీ తీసేసుకున్నా. ఇంకా అక్కడ నుంచి వచ్చాక నాకు ఫుల్ చిరాకు వచ్చేసింది. అప్పుడు చూసారా కాకిలా అయిపోయింది నా ఫేస్. ఇప్పుడు చూస్తే ఫేస్ వాష్ చేసుకున్నా ప్రశాంతంగా. ఇంకా జుట్టు వేసుకుని వెళ్ళాను. ఇంక ఎండకి ఫుల్ చిరాకు వచ్చింది. మరి మేము మార్నింగ్ రెడీ అవుదాం అనుకుని ఇంకా మార్నింగ్ బయలుదేరలేదు, లేట్ అయిపోయింది. ఇంక మార్నింగ్ లేట్ అయిపోయిందని ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అంటే అనుకున్నారు. అలా మార్నింగ్ రెడీ అవుతూ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎందుకు వెళ్దామని మధ్యాహ్నం బయలుదేరిపోయాము. ఫుల్ ఎండ మామూలుగా లేదు, ఎండ అసలు. దానికి కాఫీలా అయిపోయింది నా ఫేస్. ఇంకా తీసుకున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా చిరాకు చేసింది. మా మమ్మీ మన ఐస్ క్రీమ్ చేసింది.
నాకు ఆల్రెడీ కొంచెం లైట్గా జలుబు వచ్చింది, అయినా సరే ఐస్ క్రీమ్ చేయించుకొని తిన్నాను. ఎందుకంటే రేపటి నుంచి మా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది, కానీ రేపటి నుంచి మా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని మన స్కూల్కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ కోసం ఈవినింగ్ దాకా నేను వెయిట్ చెయ్యలేను అని జలుబు ఉన్నా సరే మా మమ్మీతో నేను ఐస్ క్రీమ్ చేయించేసుకొని తిన్నా. ఇంకా ఎండలో నుంచి రాగానే ఐస్ క్రీమ్ తింటే ఎంత హాయిగా అనిపించిందో. ఐస్ క్రీమ్ కన్నా ముందు ఫస్ట్ నేను వాటర్ తాగా, ఎండలో నుంచి వచ్చాక ఐస్ క్రీమ్ అన్న ముందు అసలు వాటర్ తాగితే ఎంత హాయిగా ఉంటుంది కదా. నేను అక్కడ నుంచి దీన్ని చూసుకుని మురిసిపోతున్నాను. ఇంకా ఇదేదో నాకు ఫోన్కి కూడా భలే సూట్ అయిపోయింది కదా. నేను అమౌంట్ అనుకోలే, ఆ కవర్లో నార్మల్గా ఇలా ఉంది అంతే, కవర్లో ఇలా ఉంది. ఇలా ఉండేసరికి నేను ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి కొన్నా. ఓపెన్ చేసిన తర్వాత వెనకాల ఇది ఉంది, వెనకాల ప్లేన్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా నామం ఉంటుంది అనుకోలే. చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. అంతేగా ఐస్ క్రీమ్ తినేసి కొనుక్కుంటా కాసేపు. అయినా సరే రేపు ఉదయం స్కూల్లో నేను ఇంకా పెన్సిల్ ఎరేజర్ అన్నీ కొనుక్కోవాలి. బ్యాగ్ కూడా వేసుకున్నాను, బ్యాగ్ బాస్కెట్ కొనేసుకున్నాను. పెన్సిల్ ఎరేజర్ ఇది కొనుక్కోవాలి. ఆగండి, నేను కొన్న బ్యాగ్ కూడా చూపిస్తాను. అంటే నాకు బాస్కెట్ నచ్చింది. బాస్కెట్ ఈ బ్యాగ్ నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు ఇది కొంచెం బాగా నచ్చింది అన్నిటిలో వల్ల. ఇంకా కలర్ డిజైన్ ఎందుకు నాకు ఎక్కువగా పింక్ కలర్ ఎక్కువ నచ్చేది. అప్పట్లో పింక్ కలర్ ఎక్కువ నచ్చింది, బ్లూ అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం పింక్ కన్నా కొంచెం బ్లూ బాగా ఎక్కువగా నచ్చుతుంది. ఈ బ్లూ నా పాత బ్యాగ్ కలర్ కూడా బ్లూవే, ఇప్పుడు ఈ బ్యాగ్ కలర్ కూడా బ్లూవే, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కలర్ కూడా బ్లూవే. ఎంత చేయాలంటే లేరా నా బ్యాగ్ ఇదంతా 950. ఇది నా బ్యాగ్ బాస్కెట్ రెండు బ్లూవే తీసుకున్నాను. పాత బ్యాగ్ కలర్ కూడా బ్లూవే. ఏమో మరి వచ్చి నేను బ్లూ ఎక్కువ కొనుక్కుంటున్నాను. అంతే గాయ్స్, అయిపోయింది వీడియో. గుడికి వెళ్ళి వచ్చాను, అక్కడ మాకు సరిగ్గా వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు. అమ్మో మా మమ్మీ మజా కొనుక్కు తెచ్చేసుకుంది, తాగేస్తా. సరే గాయ్స్, బాయ్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం.